హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. నిన్న వీడియోలో చూసాం కదా, టీ ప్లాంటేషన్ చూసాం కదండి. దానికి ఒక దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలోనే టీ ఫ్యాక్టరీకి తీసుకొచ్చారన్నమాట. ఈ టీ మమ్మల్ని అందరినీ ఇక్కడ దింపారు వాళ్ళు. మేమేమో ఒక 1 అవర్ అలా టైం చెప్పారండి. మేమేం చేసామంటే ఇలా నడుచుకుంటూ వచ్చాం అనమాట. ఇటు దారని చెప్పారు. ఇది టీ ఫ్యాక్టరీ అండి మొత్తం అంతా కూడాని. ఇక్కడ చేతికి ఒక బ్యాచ్ వేశారండి, చాలామందికి వేశారు. ప్రతి ఒక్కరికి వేస్తున్నారనమాట. అంటే మనం టీ ఫ్యాక్టరీ చూశాక అక్కడ ఏమైనా టీ పొడి తీసుకుంటే మనం పెట్టిన చేతికి బ్యాచ్ దాంతో వాళ్ళు స్కాన్ చేస్తారండి. మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు. అలా నడుచుకుంటూ వాళ్ళు ఇచ్చిన దారితో వెళ్ళాలండి. మనం చూద్దాం ఈ టీ ఫ్యాక్టరీలో టీ పొడి ఎలా తయారు చేస్తారో చూద్దాం. చూస్తున్నారా, ఇక్కడ టీ పొడికి సంబంధించిన పరికరాలు అవన్నీ ఉన్నాయండి. వాటిని ఇలా మ్యూజియంలో పెట్టినట్టు పెట్టారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, వ్యూ మటుకి చాలా బాగుందండి. ఇలా మనం కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఎంట్రీ టికెట్ మేడం అని చెప్పారు. ఈచ్ వన్కి 10 రూపీస్ అన్నారండి. ఇద్దరికి కలిపి 20 రూపీస్ తీసుకున్నారు. చేతికి బ్యాచ్ చేశారు చూసారా. ఇలా తీసుకుని ఒక ఆవిడ ఇద్దరిని ఇచ్చి ఒక స్లిప్ ఇచ్చారు. మేము లోపలికి వెళ్ళాం అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయండి. అసలు ఎంత బాగుందో అయితే, అసలు మామూలుగా అయితే ఆల్రెడీ మాకన్నా ముందున్నారు. ద టీ మ్యూజియం అంటండి ఇది. మొత్తం అంతా అసలు రాశారండి. దాని తర్వాత అసలు టీ ఎలా చేస్తారో చూద్దాం. టీ పొడి ఎలా తయారు చేస్తారో చూద్దాం. చూసారా, ఆకుల్ని తీసుకొచ్చారు చూసారా. ఒక్కొక్కటి అక్కడంతా వేసి ఒక్కొక్కటి కంటైనర్లో అలా తీసుకొస్తుంది. చూస్తున్నారు కదా, ఒక చిన్న కంటైనర్లో తీసుకొచ్చి అందులో పోస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పోస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత అది ఇలా తిప్పడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకు కొంచెం లైట్గా కనబడుతుంది. అంటే దగ్గరగా తీయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఇలా బోర్డర్స్ పెట్టేశారన్నమాట. ఉన్నంతలో మేము వీడియో తీసి మీకు చూపించాలని ఈ మా ప్రయత్నము. ఇలా చేసిన తర్వాత మొత్తం అంతా సర్కిల్ అవుతుందండి. ఇలా సర్కిల్ అయిన తర్వాత కిందకి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా కిందకి పడిపోతుందండి. అదిగోండి, అది కింద ఫ్లోర్లో ఉందన్నమాట. ఇదంతా ఏంటంటే టీ పొడిని టీ ఆకులను అలా వేసేసి ఒక్కొక్కటి కంటైనర్ తీసుకొస్తూ ఉందండి. అవి తిరుగుతూ కింద ఫ్లోర్లోకి పడుతుంది. కింద ఫ్లోర్కి ఎలా వెళ్ళాలంటే చూస్తున్నారు కదా, ఇలా మెట్లు ఉంటాయండి. ఈ మెట్ల ద్వారా వెళ్ళాలన్నమాట. ఈ మెట్ల ద్వారా ఇలా వెళ్ళిన తర్వాత మన పైనుంచి ఆకు నలుపుతూ వచ్చింది, ఒక గొట్టంలోకి వచ్చింది చూసారా. ఇదే ఈ గ్రీన్ గొట్టం అండి. ఇందులోకి నుంచి కిందకు వస్తుందన్నమాట. అక్కడ ఇంకా చిన్న ఆకుల కింద చిన్న పొడి కింద తయారు చేస్తుంది. చూస్తున్నారు కదా, లాంగ్ షాట్ నుంచి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అదిగోండి ఇలా మొత్తం అంతా చేస్తూనే ఉంది. అది గ్రైండ్ చేస్తూనే ఉందన్నమాట. అలా నలిగిపోయిన ఆకు, అలా కొంచెం నలిగిన ఆకు తర్వాత ఇంకా బాగా నలిగేలాగా ఇంకా జరుగుతుందండి ప్రాసెస్.
చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ప్రాసెస్ అంతా ఒక లైన్ ఆర్డర్గా వస్తుందండి. అంటే ఒక లెవెల్లో కొంచెం నలుగుతుంది, ఇంకో లెవెల్లో కొంచెం నలుగుతుంది, ఇంకొక లెవెల్కి వచ్చేసరికి పూర్తిగా చాలా మెత్తగా అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా పొడిలా అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా బాయిలర్లోకి వెళ్ళిపోతుందండి. ఏదో పెద్దగా బాయిలర్ కింద ఉందన్నమాట. ఇందులోకి వెళ్ళి ఎలా తిరుగుతుందన్నమాట. ఇలా అవుతున్నప్పుడు ఒక హీట్ లాంటిది ఏదో వస్తుందండి ఇక్కడ. ఇదంతా కూడా దాని మీద స్ప్రెడ్ అవుతుంది. ఇదంతా మెత్తని పౌడర్ కింద అవుతుంది. చూస్తున్నారు కదా, అసలు మన టీ పొడి ఎలా తయారవుతుందో ఎంత ప్రాసెస్ అండి ఇది. ఇదంతా ఏంటంటే మనకి దూరం నుంచేనండి, ఎందుకంటే దగ్గరికి వెళ్తాకి లేదన్నమాట. చాలా మెత్తగా ప్రాసెస్లో జరుగుతుందండి. ఇలా అయిన తర్వాత ఈ టీ పొడిని ఒక కంటైనర్లోకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కంటైనర్ ద్వారా దాన్ని ఓ మిషన్ ద్వారా మన టీ పొడి పలుకుల కింద ఎలా వస్తుందో అలా వస్తుందండి. ఇదంతా దానికి సంబంధించిన మిషన్స్ అండి. చూస్తున్నారు కదా, అలా వచ్చిన టీ పొడిని ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళేలాగా వాళ్ళు కింద బ్యాగ్స్ పెట్టారన్నమాట. ఇదండి టీ పొడి ప్రాసెస్. మేము చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. టీ పొడి ఇలా తయారవుతుందా అని మాకు తెలిసిందండి చూడటం వల్ల. చూస్తున్నారు కదా, ఇలా మేమంతా చూసుకుని వస్తున్నామండి. చూసుకుని వస్తుంటే మేము స్టెప్ దిగుతుంటే అక్కడ టీ ఇస్తున్నారన్నమాట. ఒక ఆయన టీ ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు, తాగే వాళ్ళందరికీ ఇస్తున్నారు. మాకు ఇచ్చారు, తాగాము. కానీ ఏంటంటే అంత పర్వాలేదు, మరి అంత కాదు నాకైతే అనిపించింది. పర్వాలా, ఏమో మరి నాకైతే పెద్దగా అనిపించలేదండి. అంటే మనం చూసిన దాన్ని బట్టే తాగిన దాన్ని బట్టే చెప్పాలి కదా ఎలా ఉందో అనేది. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు బయట ఇలా షాప్స్ కింద పెట్టారండి. లేడీస్ అందరూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఉత్తి టీ పొడి, జింజర్ టీ పొడి ఇలా ఉన్నాయండి. 4 రకాలు ఉన్నాయన్నమాట. ఇలా వీళ్ళు సేల్ చేస్తారన్నమాట. లెమన్ టీ, జింజర్ టీ, మసాలా టీ, వైట్ టీ, ఇక ఎన్ని రకాలైన ఉంటాయండి. ఇలా మొత్తం అన్ని స్టాల్సేనండి, మొత్తం అన్నీ పెట్టారనమాట. మనం తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైజెసే. మేము తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు డెలివరీ అని చూపిస్తున్నారు కదా. వీళ్ళని అడిగానండి, అవునండి ఇది బాగుంటుంది అన్నారు. మసాలా టీ ఏమో ఇవన్నీ కూడా మన గ్రీన్ టీస్ ఉంటాయి చూసారా, అవి అన్నమాట. స్ట్రాంగ్ టీ, లెమన్ టీ, జింజర్ టీ, ఇన్ని రకాలు ఉన్నాయండి. మేము టీ అసలు ఒరిజినల్ ఏమీ కలపకుండా ఒరిజినల్ ఉన్నది తీసుకున్నాం. మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నామండి. 340 అయింది. ఇలా తీసుకుని మొత్తం అంతా ఇలా తీసుకుని వచ్చామండి. ఇదేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.